ఫస్ట్ ఏంటంటే మేము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు రేణిగుంట జంక్షన్లో అక్కడ ఏంటంటే జన ఆహారం అని ఉంటాయి. అంటే ప్రతి రైల్వే స్టేషన్స్లో ముఖ్యంగా మెయిన్ స్టేషన్స్లో పెద్ద స్టేషన్స్, ఎందుకంటే రేణిగుంట అంటే చాలా పెద్ద స్టేషన్. ఆ స్టేషన్లో మనకి జనాహారం అని ఉంటాయి. ఐఆర్సిటిసి హోటల్స్ ఫోటో కూడా చూపిస్తాను. ఈ హోటల్స్లో ఏంటంటే గవర్నమెంట్ ప్రైసెస్ అన్నీ మన ఆన్లైన్లో ఉంటాయి అన్నమాట. ఆన్లైన్లో చూసుకున్న తర్వాత చాలా మంది చూడరు. జనరల్గా వెళ్తే వాడు 50 రూపీస్ 60 రూపీస్ అంటాడు. నేను ఏం చేశానంటే రైల్వే చార్ట్లో చూసి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాడిని అడిగాను అనమాట, కర్డ్ రైస్ ఎంత అని చెప్పేసి. వాడు 60 రూపీస్ అని చెప్పాడు బయట. నేను లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వెళ్తే 50 రూపీస్ అని చెప్పారు. 50 రూపీస్ అంటే బిల్ అడిగాను అనమాట. బిల్ ఇచ్చారు. పార్సల్ చేసేటప్పుడు మళ్ళీ ఆ బిల్ రిటర్న్ తీసేసుకున్నారు. కానీ ఆ బిల్లుని నేను ఫోటో తీసుకున్నాను. కావాలంటే ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ కర్డ్ రైస్ 50 రూపీస్ అని ఉంది. నేను ఏం చేశానంటే చాట్లో చూశాను రైస్ ఎంత ఉంది, లెమన్ రైస్ ఎంత ఉంది. జస్ట్ ఇక్కడ 22 రూపీస్ అని ఉంది. అంటే అది అప్డేట్ అయింది అనమాట. అప్డేట్ రేట్ అయితే 35 రూపీస్. అంటే జనరల్గా మీరు రైల్వే స్టేషన్లో మీరు కొనాల్సింది 35 రూపీస్కే. నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే దాన్ని రైల్ మదద్ అనే యాప్లో అప్లోడ్ చేసి కంప్లైంట్ రేస్ చేశాను. మీరు నమ్మరు, కంప్లైంట్ రేస్ చేసిన 10 మినిట్స్కి నాకు రైల్వే నుంచి కాల్ వచ్చింది. ఏం సార్ అంటే ఇలా జరిగింది సార్, నార్మల్ రేట్ల కంటే ఎక్కువ అమ్ముతున్నారు. అంటే జనరల్గా 60 రూపీస్ 50 రూపీస్ అంటే ఎక్కువ కాదని అనుకోవచ్చు. బట్ పెద్ద స్టేషన్స్లో, ఎక్కువగా క్రౌడ్ ఉన్న స్టేషన్స్లో ఇది తప్పే. చిన్న స్టేషన్స్లో అక్కర్లా, వాళ్ళు అడిగిన 15, 16 ఎందుకంటే ఎక్కువ మంది ఫ్లో ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు కదా, పెద్ద స్టేషన్స్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందంటే నేను చెప్పాను, వివరించాను, ప్రూఫ్స్ ఇమ్మన్నారు, ప్రూఫ్స్ ఇచ్చాను, ఫోన్పే అని ఇచ్చాను. ఇంకొక 10 మినిట్స్లో ఆ వెండర్ ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి, షాప్ నుంచి, నాకు రెస్టారెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్ తీసేయండి, మాకు ఆల్రెడీ ఫైన్ వేసేసారు, ప్లీజ్ దయచేసి తీసేయండి అని చెప్పేసి నేను పే చేసిన అమౌంట్ నాకు రిటర్న్ చేశాడు అనమాట. రిటర్న్ చేసిగా చాలా రిక్వెస్ట్ చేశాడు. ఇంకా మరి ఎంత రిక్వెస్ట్ చేశాడంటే లాస్ట్కి ఓకే అనుకొని చెప్పేసి దాన్ని తీసేయడం జరిగింది. క్లియర్ అయిపోయిందని చెప్పాను. బట్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే చాలామంది షేర్ చేయండి. మనం చాట్లో ఉన్న లిస్ట్ చూసుకొని మనం అడగచ్చు, ఈ రేటుకి ఎందుకు అమ్మట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఒకరిద్దరైతే కాదు, 10 మంది ట్రావెల్ చేసేటప్పుడు మనకి దగ్గర డబ్బులు మిగులుతాయి. కాబట్టి ఒకసారి చూడండి. ఇప్పుడు చూసారు కదా రైల్ మదద్ యాప్. దీంట్లో చూడండి, ఇక్కడ మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ నోట్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మీ ట్రైన్ పిఎన్ఆర్ నెంబర్ బట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోద్ది ఏ సీట్ ఏంటనేది. డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ మనం ఏం ప్రాబ్లం ఏంటని చెప్పేసి పెట్టి ప్రొసీడ్ కొట్టాలి. డేట్, అలాగే దానికి సంబంధించిన ఫైల్, ఏ ఫైల్ అయితే అంటే జేపీజీ ఫైల్ కానీ లేకపోతే ఫోటో, మీ సీరియల్ ఆక్యుపై చేస్తే ఫోటో కానీ అప్లోడ్ చేస్తే వెంటనే వితిన్ మినిట్స్లో మనకి వచ్చేస్తుంది. స్టేషన్ వైజ్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా ట్రైన్ వైజ్ కంప్లైంట్ ఇవ్వచ్చు, స్టేషన్ బట్టి కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మన రైట్స్ మనం తెలుసుకోవాలో తప్పేం లేదు కదా. కంపల్సరీగా మన రైట్స్ మనం తెలుసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.